వాడికి ఒక కారు, అందులో ఒక అమ్మాయి ఉంటే చాలు. నెక్లెస్ రోడ్ కూడా గెస్ట్ హౌసే. ఏంటిది? టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి సాక్ష్య, నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ. ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది, సినిమా అనక పైరసీ ఉంటుంది, ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది, లవ్ అనక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఈ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడాలకున్నదే ఈ అనుమానం. యు వాంట్ సెక్యూరిటీ, ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్ ఏది నీ చెయ్యి. జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా, ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా. రాంగ్ టైం లో రింగ్ అవుతుంది. 1 minute. ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రే శ్రీ, లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ, నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో నీ గెస్ట్ హౌస్ వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మనిద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నవర్మి అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రీ నాశా చాక్లెట్ ఏం కాదు. యథవేషాలు లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా, కార్ ఫిగర్ చూడు చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు, మాకెందుకు ఫిగర్లు? అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచిన వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. క్లూ. పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్ పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థ్యాంక్ యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూ. చెప్పు అమ్మా, నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కెందుకు? ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే కలిపి? ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగాలి జరుగుతుంది. హే కృష్ణ, అలాగే ఈ మధ్య నిక్కు ఎక్కువ అయిపోయింది. ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను. గొడవగాని వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రాయ్. అలాగే వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని. మీరు కుక్కలా ఎడుతుంటే నన్ను ఏమనుకున్నానండి? అనుకుంటావరా? ప్రతి ఓడికి చీప్ అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి. ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తెప్పిస్తుంటావు? అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. నువ్వు తీసుకోపోతే నెలల మంచం పడి చస్తాను రా. నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మంచి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఊరుకోకూడదు మనం. యాదవగల మీరును డబ్బులు తీసుకుంటే వద్దన్నాడు సావిత్రక్క. ఒరే గంగరాజు, ఏంటక్క? ఆడిచ్చే డబ్బులు తీసుకోరా. ఎవరు వచ్చారు? ఎవరు కావాలమ్మా నీకు? వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా. మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దు అంటున్నాడు. అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. లేట్ లేట్ లేట్, ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండు చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు.
క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్ద అనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బబ్బబ్బబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా. నేను కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగిలించుకుంటాడు అనుకున్నాను. ఆ. కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. అబ్బా, నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్. ఆ తర్వాతే మీరు వచ్చారు. అబ్బా. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీ కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. యు గో. నా సూట్ కేసు ఇస్తాను. గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్యా. చూడు శ్రీమన్నారాయణ, పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేటుగా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. పెళ్లి పెటాకులే నువ్వు లేటుగా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు? చూడు శ్రీ, మ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నన్ను మిస్సెస్ ని చేసుకో, నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకుకి వచ్చేలా నేను చూసుకుంటాను. మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ, నీలాంటి హస్తిని జాతి స్త్రీ కాదు. ఏమిటి, నువ్వు హస్తిని చేస్తున్నావా? చైతే చంప పగులుద్ది. అకౌంట్ క్లోజ్. శ్రీమన్నారాయణ, నువ్వన్నీ లేటేనయ్యా. ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు? చెక్కు కదయ్యా బాబు, అది పెద్ద డ్రాఫ్ట్. నాకు ఈ చెక్లు డ్రాఫ్ట్ లో అవసరం లేదు. నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను, తాకను. ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు, మా అమ్మ. అమ్మా 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 అంటారంటే బాబు. అవును, మా అమ్మ ఒక దేవత. ఆవిడ చెప్పందే నేను ఏ పని చేయను. అటు చూస్తున్నాడు లేదా బోర్డు మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అపిట్స్, కోటి, అమీర్పేట అమీర్పేట. అమ్మ బాబోయ్. తంబి, నువ్వు చెప్పి చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళి మన చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, అక్కడికి తీసుకుపోతాం. ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. ఏంటంటే లేకపోతే ఏంటా దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయల. అవుతే ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ భారంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర. ఏ తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా, 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం ఇది ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకేమైనా పనింటో చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ్ళు అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా?